వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ భయ్యా. రాత్రి అంతా 10:30 అయ్యాదా? ఇప్పుడు కొంచెం 10:30 అవుతుంది. గాలి తిరుగుతున్నామండి. అట్లా ఛాయ్ తాగి తిరిగేసి వస్తున్నాం. సో ఏంది కథ చూసినావా? మన వాళ్ళు 7 కేవేట్లు వేసారు. కేవేట్ అంటే సారు మీరు ఏం చెప్పకండి, మేము ఉన్నాం, ఫస్ట్ మా మాట వినండి అని ముందు వాళ్ళు మనకంటే సుప్రీంకోర్టుకి మనం పోయే ముందర వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో అని భయంతో వీళ్ళే ముందు ఫస్ట్ 4 వేసారు. తెల్లారే మన జడ్జిమెంట్ వచ్చిన తెల్లారి 4 కేవేట్లు వేసారు. మళ్ళీ నిన్న 3 వేసారు. అవును భయ్యా, ఇప్పుడు మనం గెలిస్తే మనం కూడా వేసేది. కానీ ఇప్పుడు నెగిటివ్ గా చెప్తున్నావు. అవును వేసారు అంటే వాళ్ళు అంత కరెక్ట్గా న్యాయంగా నీతిగా పోతారు కదా, అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఇట్లా తెల్లారి పోయి అవునబ్బా మనం గెలిస్తే మనం వేయమా? మరి మా తెల్లారైతే వేయమనుకుంటా. ఐ డౌట్. కొంచెం గ్యాప్ అన్నట్టు మనం టైం ఇస్తాం. మరి మరీ తెల్లారే 4, 3, 7 కేవేట్లు ఎందుకు అబ్బా? నాకు అర్థం కాదు. వై డూ యూ థింక్ 7 కేవేట్స్ ఆర్ నీడెడ్? అండ్ దే ఫీల్ దే ఆర్ ఇన్ ద వెరీ గుడ్ షేప్, రైట్? అన్ని కరెక్ట్గానే చేసినాం, మేము సూపర్ చేసినాం అని అన్నప్పుడు ఐ టోల్డ్ యూ, నువ్వు నన్ను ప్రెడిక్షన్ అడిగినావు ఏమవుతుందని. ఏం చెప్పినా? అరే నువ్వు కాదబ్బా, నేను కూడా చెప్పిన కదా. జనవరి 20వ తారీఖు నేను చేసిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదని కొట్టే వచ్చిన ఒక వీడియో చేసిన, గుర్తుందా? నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. వాళ్ళు అదే కేసు మీద కొట్టేస్తారని అప్పుడే ఆల్రెడీ కాషన్ కియా తెలుసు. కానీ అట్లా అంటే బాగుండదని నేను ఆ వీడియో ద్వారా చెప్పిన. అది చాలా గ్రే ఏరియా కేసు కదా భయ్యా. అండ్ మోస్ట్ బాధ ఎక్కడ కలిగిందంటే ఈ Jio 29 కొట్టేసారు కదా భయ్యా. సో ఇప్పుడు ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ Jio 29 కేసు కొట్టేసారు కాబట్టి మనము మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతారు. అంటే ఆ కేసే కొట్టేసారు. మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ప్రాపర్ కాంపిటీషన్ లేకుండా జరిగిందని. అదొక్కటే. బెటర్ ఆఫీసర్స్ వుడ్ హావ్ బీన్ సెలెక్టెడ్. అంతే కదా, ఆబ్వియస్లీ. ఇప్పుడు వన్ డే ముందు 5,000 మంది ఉండే భయ్యా సెక్రటేరియట్ దగ్గర. వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జామ్ ఇస్ ఇట్? నాకు ఆ గురు సినిమా వెంకటేష్ గారినే గుర్తొస్తుంది. గురు సినిమా ఇంకా ఉన్నాయి కదా చాలా సినిమాలు. వాళ్ళ కోచెస్ని వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేస్తారు, వీళ్ళు అన్యాయం అయిపోతారు కదా. గురు సినిమాలో అదే అంటారు కదా, చూసిన చాలా బాగుంటాయి. నేను చూస్తే చూడండి సబ్స్క్రైబర్స్. గురు మూవీ నాకు చాలా ఇష్టం. వెంకటేష్ది. బాక్సర్ ఉంటాడు వాడు, మంచి బాక్సరు. బట్ హీ విల్ బీ వాడిని మోసం చేస్తారనమాట. అయితే ఇప్పుడు అంతే ఉంది. ఇప్పుడు మనలాంటి గట్టిగా చదివిన క్యాండిడేట్లని మనం అన్యాయం అయిపోయి ఇది చేస్తాం. అయితే మనం అన్యాయం అయిపోయి మన వాళ్ళు కొంతమంది కింద రాస్తారు, అన్న మన వాళ్ళు మీరు అందరినీ డీవియేట్ చేసారు, మేము చదివితే వచ్చేదేమో. దానికి ఆన్సర్ చెప్పబ్బా. మేము చదివితే వచ్చేదేమో అనే దానికి మన వాళ్ళు ఆన్సర్ చెప్తారు. చదివితే వచ్చేది ఎట్లా వస్తుంది అబ్బా? చదివితే వచ్చేదేమో అనే కాన్సెప్ట్ ఉంది చూసారా? ఎంత అమాయకంగా ఉన్నారబ్బా. చదివితే ఎట్లా వస్తుంది? చదివితే వస్తే ఇంకేముంది కథ. ఎవడేం రిస్క్ తీసుకుండో మా తెలియదు, కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ టేకెన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. Because we could afford it, we have taken. But that's fine. One thing is cause ni believe చేసినాం, అది వర్కౌట్ అయ్యిందా కాలేదా. బట్ అట్లీస్ట్ మరి ఫర్ వన్స్ కంగ్రాట్స్ చెప్తావా మరి సెలెక్ట్ అయిన వాళ్ళకి? సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ మన బ్రదర్సే అబ్బా. పాపం సెలెక్ట్ అయిన వాళ్ళ మీద ఎవరి మీద నాకు ఎప్పుడు బాధ లేదు. కానీ వాళ్ళు సరిగ్గా పోయి ఉంటే బాగుండేది అంతే, అంతకంటే ఏం లేదు. పాపం వాళ్ళ చేతిలో కూడా ఏముంది భయ్యా? వాళ్ళ చేతి గజ అనుకుంటున్నారు కదా సెలెక్టెడ్ పీపుల్స్. వాళ్ళ చేతిలో ఏముందంటే ఎగ్జామ్ పెట్టిర్రు, వీళ్ళు రాసిర్రు, ఎవరికో రావాలిగా. సమ్ సెట్ ఆఫ్ 563 హ్యావ్ టు కమ్ కదా. సో అది మేమే ఎందుకు కావద్దు అనేది వాళ్ళ బాధ. వచ్చిర్రు. ఇప్పుడు ఎగ్జామ్ ఎంత బేకార్ అయినా 563 మంది వస్తారు కదా, వేయాల్సిందే. లట్టుపట్టు అనేది వేయాల్సిందే. ఈ కాన్సెప్ట్ లట్టుపట్టు. బట్ అంటే చెప్తున్నా వరస్ట్ కేసు లేదు అంటే 560 పీపుల్ తీయాలి కదా. ఇప్పుడు వీళ్ళు మెరిటే ఓకే అనుకుందాము. బట్ మై థింగ్ ఈజ్ ఓకే, వర్ది క్యాండిడేట్స్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్, ఐ డోంట్ నో. బట్ ఒక ఎగ్జామ్ రేపు జరుగుతుంది అంటే ఈ రోజు 5,000 మంది సెక్రటేరియట్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వీ నో కదా ఏం జరిగిందో లైవ్ గా. అంటే లాస్ట్ 1.5 month ఎట్లా ఉండే పరిస్థితి, జడ్జిమెంట్ అండ్ ఆల్. అయితే ఇప్పుడు మనకి ప్రధానంగా ఒక ప్రశ్న ఏముందంటే, ఇప్పుడు మన వాళ్ళు ఏమంటాడంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి చదవాలా అనేది ఒక ప్రశ్న.
నువ్వు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ పోతావు సుప్రీంకోర్టు మాట్లాడమంటే. మన నెక్స్ట్ అది మాట్లాడదాము ఫస్ట్ దీని తర్వాత అది. ఇప్పుడు సుప్రీంకోర్టులో సరే సరే అదే ఫస్ట్ వద్దాము. సుప్రీంకోర్టులో పోరాటము మనము చేద్దామా వద్దా అనేది క్వశ్చన్. నేనంటలే, నువ్వు చెప్పు. వాట్ యూ థింక్? సి మనకి పోవచ్చు కాబట్టి పోవాలి, అంతే అంతే, ఆప్షన్ లేదు. రాజ్యాంగం ఇచ్చింది కదా, గెలిసామా గెలవమా సంబంధం లేదు, అంతే. వీఆర్ బ్లైండ్లీ ఎంటరింగ్ ఇన్ టు ద అరీనా, ఆప్షన్ లేదు. ఇప్పుడు చూడు, నువ్వు అన్నావుగా, నేను అన్నప్పుడు 563 ఫేవర్గా వస్తా అంటే ఎన్నని కొట్టేస్తా నేను ఏమన్నా భయ్యా అన్ని కొట్టేస్తాడు అని. అదే కొటేషన్. అది ఇట్స్ నాట్ ఏ వెరీ టఫ్ జడ్జ్మెంట్ టు రైట్ భయ్యా. అరే కాదబ్బా, నువ్వు కొట్టేసినావు కానీ బాత్రూమ్ టాయిలెట్లు లేవని కొట్టేయడమే నాకు కదా. యూపీఎస్ పెట్టినప్పుడు ఎగ్జామ్ నువ్వెందుకు కొట్టేస్తావు? ఇప్పుడు అంటే యూపీఎస్ అందరూ ఇట్లా ఇక్కడ కూడా ప్రీపాండరెన్స్ ఆఫ్ ప్రాబిలిటీ, అజంప్షన్, ప్రిజంప్షన్, కుడ్ హావ్ బీన్ ఇట్లా అయితే ఇట్లా ఉండొచ్చు, అట్లా ఇది. నేను ఒకటే కాంక్రీట్ గా ఉండాలి కదా. లెట్స్ డూ ఏ డీప్ డైవ్. యూపీఎస్ వాళ్ళు టాయిలెట్ పోలేదు ఆ రోజు, ఆపుకోరా గట్టిగా అట్లే. నువ్వు మళ్ళీ టాయిలెట్ అట్లే అంటాడు. నాకు అది చెప్పు, పొద్దున సాయంత్రం రాశారు వాళ్ళు, మరి వాళ్ళు ఎట్లా రాశారు? వాళ్ళకి లేని బాధ టీజీపీఎస్సీకి ఎట్లా వచ్చింది? వస్తే కూడా టీజీపీఎస్సీ ఏం చెప్పాలా? దే షుడ్ హావ్ ప్రొవైడెడ్ మొబైల్ టాయిలెట్స్. కోర్టు ఎందుకు అడగలేదని నా క్వశ్చన్. టాయిలెట్ తోని నువ్వు ఎస్టాబ్లిష్ చెయ్యి. టాయిలెట్ ని యూజ్ చేసి నువ్వు ర్యాండమైజేషన్, అంత పెద్ద ర్యాండమైజేషన్ ని టాయిలెట్ రీజన్ తో కొట్టేసినావు చూడు, అది నాకు బాధ అవుతుంది. సరే, ఇంకా ఏదో దిక్కుమాల రీజన్ వేరే చెప్పినా బాగానే ఉంటుంది, దట్స్ ఫైన్. బట్ నువ్వు దాన్ని కంక్లూడ్ ఏడా చేయాలి? ఏదో ఫ్రాడ్ జరిగింది అన్న దగ్గర కంక్లూడ్ చేయాలి. టాయిలెట్ తో కంక్లూడ్ చేస్తావు అయితే? వాళ్ళు టాయిలెట్ తో కంక్లూడ్ చేశారు కదా. నీకు ర్యాండమైజేషన్ కి ఆన్సర్ ఏం చెప్పారు? టాయిలెట్ ఈజ్ ఆన్సర్ చెప్పారు. అది జరిగింది భయ, అది ఏదో జరిగింది, రాసిరు, అయిపోయింది. దానివల్ల నువ్వు టీజీపీఎస్సీ మాట్లాడుతావు ఏందబ్బా? నాకు అర్థం కాదు. సేమ్ హైదరాబాద్లో ఎట్లా బండి తగిలి పోతే జాందో అన్నట్టు మాట్లాడుతున్నావు, అది కాదు కదా. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అట్లా తప్పుడు, దే కెనాట్ అఫోర్డ్ టు డూ మిస్టేక్స్ అండ్ యూ సే చిన్న మిస్టేక్ అన్నట్టు మాట్లాడుతావు. చిన్న మిస్టేక్ కాదు భయ, దానికి దోచింది ఏదో అది చేసింది. ఇక నువ్వు అట్లా మాట్లాడితే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎవరిదో వచ్చిందో వాడు చేసినా అంటే మరి బాడీ ఎందుకు? దానికి ఆర్టికల్ 313 పెట్టి ఆ 2-5-6 పెట్టడం ఎందుకు? సెక్షన్లు ఎందుకు? పాటలు ఎందుకు? మన్ను వర్షం ఎందుకు చెప్పు? వేస్ట్ కదా. అది మన కర్మ, అంతే ఇక, అంతే. అట్లా కాదు ఓకే, తెలిస్తే రాకపోతుండే. అరే 2 ఏళ్ళు సేవ్ అవుతుంటే అబ్బా. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు టీజీపీఎస్సీలో మనం అన్యాయం అయిపోయిన అనే పాయింట్ కాదు. ఇలాంటి అన్యాయాలు నీకు డే టైంలో కూడా, ఇప్పుడు దీన్ని వదిలేసినాం అనుకుందాం, లెటర్సే నీకు ఎవ్రీ డే కూడా నీకు అన్యాయం. ఇప్పుడు ఈ కారు ఉందబ్బా, ఈ కార్లో చిన్న పార్ట్ ఏదో మిస్ అయితే రేపు నీకు యాక్సిడెంట్ అయిందనుకో, అప్పుడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు? వదిలేసా అయిందిలే మన కారణం అంతా, నువ్వు పోయి కొట్లాడతావా? నేను దాని గురించి అంటున్నా కదా. ఇప్పుడు ఇట్లా అన్నీ వదిలేసుకుంటూ పోతే నీకు నీకు డేలో జరిగే ప్రతి అన్యాయాన్ని వదిలేయాలి అంటే ఎన్నో. ఇప్పుడు అంటే అంతే ఇక లైఫ్ ఇన్పర్ఫెక్షన్స్ మధ్యలో స్పేస్ చూసుకొని మనం బతికేసేయాలి. అట్లీస్ట్ ఇండియాలో అట్లనే చేస్తున్నాము, కానీ అది కరెక్ట్ కాదు కదా. అది అంటే ఓవర్ పాయింట్ ఆఫ్ టైం నాకు కూడా డౌట్ వచ్చింది, అరే ఇంత టైం అని ఇన్వెస్ట్ చేస్తామని. వీ హ్యావ్ టు నేను టీజీపీఎస్సీ ఈజ్ వన్ సచ్ ఏరియా వేర్ వి గాట్ లాస్ట్. అది అంటలే, నేను అంటున్నా దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంకా చాలా జరిగితే వాటికి కూడా నువ్వు అడ్జస్ట్ అయిపోతావా అంటున్నా. నేను అడ్జస్ట్ అయిపోతావా అంటున్నా. ఇప్పుడు ఈ 563 పీపుల్ ఉన్నారు కదా, సరే ఇప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చిందబ్బా, రేపు ఇదే 562 పీపుల్కి ఇంకొక విషయంలో ఇంకొక దగ్గర అన్యాయం జరిగితే వాడు పోరాడడా? అట్లనే ఇట్లా దులిపేసుకొని పోతాడా అని అడుగుతున్నా. ఏదైనా జరగవచ్చు అన్యాయం. ఇప్పుడు నీకు ఒక హాస్పిటల్కి అయితే నీకు ఈ కిడ్నీ బదులు ఆ కిడ్నీ రీప్లేస్ చేయొచ్చు, లేకపోతే నీకు రావాల్సిన ప్రమోషన్ వేరేటికి ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు. దానికి ఏం ఆన్సర్ చెప్తావు అంటున్నా. వాళ్ళు ఏదో చేస్తారు భయ్య, వాళ్ళకంటలే, ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళు, మన అందరికీ కూడా అనేది నా పాయింట్. దట్ ఈస్ వాట్ మై పాయింట్. ప్రాపర్గా జరుగుంటే బాగుండేది. దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. అంటే చాలామంది వర్ది క్యాండిడేట్స్కి రాలేదు ఆ డిస్టర్బెన్స్ వల్ల. అది క్యాండిడేట్స్ చేతిలో కూడా లేకుండా పోయింది అది. అంటే ఇప్పుడు నువ్వు కానీ వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతారు అంటే టీజీపీఎస్సీ అట్లనే చేస్తుంది, మనము గాల్లో దీపం పెట్టి మనం చదవాలా అంతే, వస్తే వచ్చింది లేకపోతే లేదు అంతే, ఎవరు అడగొద్దు. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. యూ హ్యావ్ టు బీ అడ్జస్టింగ్ టు ద ఎన్వైరన్మెంట్ అని చెప్తున్నావు. బట్
అట్లా ఏం చెప్తలే భయ, రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. రియాలిటీని యాక్సెప్ట్ ఇప్పుడు నీకు నాకు కామన్ సెన్స్ ఉంది, మన కామన్ సెన్స్ ఒప్పుకోలే. ఆ ఎన్వైరన్మెంట్ లో చదువుడు, ఆ ప్రాసెస్ లో సెలెక్ట్ కావుడు, వచ్చినాం బయటికి ఏదో చేసినాం, పెంట అయింది. ఐ ఆల్సో బిలీవ్ దట్ బికాస్ ఓన్లీ వీ కుడ్ అఫోర్డ్ ఇట్. దట్స్ వాట్ మనము అఫోర్డ్ చేయగలిగినాం కాబట్టి వీ హ్యావ్ కమ్ లేట్ ఇన్ టు ద గేమ్. అఫోర్డ్ నాట్ ఇన్ ద సెన్స్ దట్ ఏదో బ్యాకప్ ఉంది అట్లని కాదు, కొంచెం ఆ తెగింపు ఉంది, ఏం చేయకుండా ఏదో ఒకటి చేసి బతామని. అంటే ఇప్పుడు నీకు జాబ్ ఉంది, నేను సాఫ్ట్వేర్ కాబట్టి మనం వచ్చినాం. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ఎర్లీ 20s లేకపోతే 30s వరకు ఇంకా జాబ్ రాని వాళ్ళు, అసలు జాబ్ ఎక్కి జీతమే తీసుకునే వాళ్ళు, వాళ్ళకి అన్యాయం జరిగిందంటారు. సరే నీకు నాకంటే మనం ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ మనం వీల్ గో బ్యాక్ టు అవర్ సాఫ్ట్వేర్ కూలీస్ వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్. బట్ దట్స్ హౌ లైఫ్ రన్స్ భయ్యా. వన్ లైఫ్ ఆడి చూసుకోవాలి, దీనికే ఎలాడి అంత నీ అమ్మ అసలు వస్తే బత్తం లేకుంటే ఏదో ప్రాణం పోయినట్ట. I am more concerned about not about TGPSC. So I'm not talking about TGPSC. I am more concerned about the holistic view of the system అంటున్నా నేను. The TGPSC, forget about TGPSC, is one such subset of the things that are happening in the society. This is just one example, brother. But there are many other things. నువ్వు ఇప్పుడు చూసుకో, inflation is booming. Let's say inflation is booming. Real estate is booming. అంటే there is no regulation. లాస్ట్ ఇయర్ 10,000 ఉన్నది 20,000 అవుతుంది, రెగ్యులేషన్ లేదు. రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి. లేకపోతే హాస్పిటల్ పోతే ఇప్పుడు మా అమ్మాయికి ఇందాక ఫ్రాక్చర్ అయింది, కాల్ ఫ్రాక్చర్ అయింది, జస్ట్ పోయి ఇస్తే 20,000 బిల్ వేసారు. పడింది కింద సైకిల్ మీకు పడ్డది, అయితే ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు దానికి 20,000 బిల్. ఏం చేయలేదు, వాడు 10,000 కట్టు కట్టి 20,000 బిల్ వేసి పంపించారు. ఇప్పుడు దీనికి చెప్పు, దీనికి ఎవడు ఆన్సర్ చెప్తారు? అంటే ఇట్లాంటి రెగ్యులేషన్సే లేవు కదా ఓవరాల్గా. ఇప్పుడు స్కూల్ ఫీజులు మన ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు వస్తున్నాయి కదా స్కూల్ ఫీజుల కంటే డిసెంబర్లోనే మన వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి టీసీ ఇవ్వాలంటే ఇప్పుడే డిసెంబర్లోనే వీ హ్యావ్ టు డూ ఏ కన్ఫర్మేషన్ ఇవ్వాలా. మళ్ళీ వాడు జూన్లోనే ఒక్కొక్క 5వ తరగతికి 8,000 బుక్కులు, 10,000 బుక్కులు, మళ్ళీ బట్టలాల్లో ఇస్తారు, షూదాల్లో ఇస్తారు. అంటే నేను ఏమంటున్నా అంటే సిస్టంలో నీకు ఎవ్రీడే ఇట్లాంటివి తగులుతున్నాయి కదా, మరి దీన్ని ఎవరు అడ్డుకోవట్లే కదా. అంటే మనం దానికి ఇప్పుడు 563 అడ్డుకుంటారేమో, వీళ్ళు వచ్చి అడ్డుకుంటారో లేకపోతే అన్న మేమే వచ్చిన నిన్న వీళ్ళందరికీ నాగేశ్వరరావు సారు కరప్షన్ మీద పాఠం చెప్పిండబ్బా. ఏడా ఆళ్ళ జాగాలనే ఎన్నో కరప్షన్ మీద కరప్షన్ ఎట్లా చేయొద్దో ఎట్లా చేయాలో అనేది సార్ చెప్పిండు. వీళ్ళందరూ క్లాస్ విన్నారు కరప్షన్ మీద. ఇక అంత అక్కడికి పీరియడ్, ఇక మనం ఏం మాట్లాడొద్దు. ఇక సర్లే, ఎవరు చెయ్యర్లే, అంత మంచి జాబులు ఉన్నాయి, అంత కరప్షన్ అవసరం కూడా పడదు. అదే అంటే ఇప్పుడు చెప్పు. సరే, ఇప్పుడు మనం సుప్రీంకోర్టులో వెళ్ళాల్సిందే, ఆప్షన్ లేదు. సెకండ్ థింగ్, ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళే ఫండ్స్ అయిపోయినాయి, ఆ 563 కూడా అడగాలి మనం. తొందరిస్తే అది కూడా ఏం చేస్తాం, ఆడ కూడా రిజెక్ట్ అవుతుంది. మీరు హ్యాపీ, మేము హ్యాపీ. గంగార్పణం పిడంకి చెక్క అది ఉంటుంది కదా, అది ఇంద్రా సినిమాలో. అసలు ఫండింగ్ వాళ్ళని కూడా అడిగితే అరే దేనికి రా అంటే అదే వాళ్ళు ఇస్తారు కూడా ఏమో భయ, నీ అమ్మ వేసి పడేవారు, ఆడ కూడా అయిపోతాయి, ఏదో ఒకటి వెళ్ళిపోతుంది కదా. ఇంద్రా సినిమాలో వాడు బ్రహ్మానందం చేస్తాడు, ఆ టైప్లో ఇవ్వాలి అట్లా. యాక్చువల్లీ ఐ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ ఆల్సో. లైక్ దే ఆల్సో నీడ్ ఏ క్లోజర్ కదా. ఇప్పుడు ఆ 2018 ఏపీ వాళ్ళు భయంగా ఇప్పటికీ అది ఏందో తెలియదు. అట్లీస్ట్ ఇది సుప్రీంకోర్టులో ఏదో ఒకటి వస్తే. బట్ యాజ్ యూ సేడ్ భయ, నువ్వు అన్నావుగా మొన్న డీబీలో ఎవరు గెలిస్తే సుప్రీంకోర్టులో వాళ్ళు గెలుస్తారు. నాకు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, కానీ వీ హ్యావ్ టు ఫైట్ అంతే, అంతకంటే ఆప్షన్ లేదు. ఎందుకంటే మాకు తెలియదు ఎట్లా, అది నేను ఎందుకు అంత డైరెక్ట్ చెప్తున్నా అంటే కాదు భయ, అంటే లైక్ నమ్మకం లేదు అంటే మరి మా పబ్లిక్ అంటే ఇప్పుడు GO29 అనే కాన్సెప్ట్ టేబుల్ మీదకి వస్తుంటేనే సుప్రీంకోర్టు అని తీసి పడేస్తుంది. GO29ని కొంచెం కూడా చదువుతలేదు. ఇప్పుడు GO29 అనేది తల్లి లాంటిది అన్ని మన ఎగ్జామ్కి. ఈ తల్లిదండ్రులని ఫసక్ మనం వేసేస్తే అనిపిస్తుంది అందరు ఇగ్నోర్ చేసినట్టు మనం చేసినా అయిపో. ఇప్పటికి నాకు కొన్ని పైసలు వస్తుండే అప్పుడప్పుడు అనిపిస్తుంది. అసలు కరప్టెడ్ బై కామన్ సెన్స్ భయ, కామన్ సెన్స్ అంతే. కొంచెం కామన్ సెన్స్ పక్కన పెట్టుంటే
పక్కన పెట్టి కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటే సంపాదించుకుంటుండే మనం. ఇది వదిలేస్తుండే మొత్తం, ఇది వదిలేసి వీ వుడ్ హావ్ ఇంటూ ద అదర్ సిస్టమ్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నెవర్ ఎవర్ ఇన్ మై కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ గివెన్ మెనీ ఎగ్జామ్స్. బయట ఎప్పుడు ప్రతి ఎగ్జామ్కి ఏదో ఒకటి వస్తుంది భయ్యా, కానీ ఎప్పుడేది పట్టించుకోలేదు. బట్ వెన్ దిస్ థింగ్ స్ట్రక్ ఎట్ ద వెరీ కోర్ ఆఫ్ ద సెలెక్షన్ సిస్టమ్ GO29, అది ఇట్ డీప్లీ హర్ట్ మీ. అది చూస్తే కంప్లీట్లీ బయాస్డ్ అని అర్థమైంది కదా. అంతే కదా, అది బయాస్డ్ కాబట్టే కోర్ట్స్ అసలు దాన్ని పేపర్ కూడా ఇట్లా తిప్పుతలేదు. GO29 కనబడంగానే ఫైల్ మీద బయటికి నెట్టేస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే GO29 కేసుని బయటికి నెట్టినప్పుడు ఒక తల్లి లాంటిది, GO29 అనేది తల్లి లాంటిది. ఈ తల్లిని తండ్రినే ఫసక్ చేసినోడు అన్నదమ్ములను ఫసక్ చేయడా? ఇక మిగతా కేసులన్నీ ఇవి లాంటి సిబ్లింగ్స్ లాంటి. GO29 అనేది తల్లి లాంటిది, దాన్నే లేపేసినాక ఈ మిగతా అది ఔరంగజేబు షాజహాన్ లేపేసిందంట కదా. అట్లా ఆ టైంలో GO29 వీళ్ళు ఇంత డేంజరస్గా లేపుతున్నప్పుడు మిగతా వాటిని లేపరా అనేది క్వశ్చన్. కంగ్రాట్స్ చెప్పాలకి. కానీ అయితే కంగ్రాట్స్ ఎట్లా చెప్పాలంటే కేసీఆర్ సార్ ఏమో అసలు పట్టించుకోలే గ్రూప్ అని, ఈయననేమో గ్రూప్ అనే పట్టించుకుంటుండే కదా. రేవంత్ రెడ్డి ఆయన అసలు పట్టించుకోలే, ఈయన మరీ ఎక్కువ పట్టించుకుంటాడు. ఈయన ఈగోకి తీసుకున్నాడు కదా రేవంత్ రెడ్డి సార్, టేకెన్ ఇట్ ఫర్ ఈగో. మరి అంతా మళ్ళీ అట్లా అంటే భయ్య, ఈయనకి జడ్జిమెంట్కి ఏం సంబంధం? మనకి ప్రూఫ్ లేవు, ఏం సంబంధము అంటే మనకు బుద్ధి ఉన్నది కదా, కామన్ సెన్స్ ఉంది కదా, కామన్ సెన్స్ చెప్తుంది. ప్రూఫ్ లేకుండా అంత అథారిటేటివ్గా మాట్లాడవచ్చా అని. అరే తెల్లారేవో ఎందుకు కలిసిండు అబ్బా సారు, నువ్వు నాకు చెప్పు. 30th December మన అయింది కదా హియరింగ్ కాగానే January 2nd ఇది ఒక్కటే ఉంటుంది కేసు, 100 కేసులు ఉంటాయి. ఎందుకు అసలు కలిసి మరి పేపర్లు ఎందుకు ఇవ్వాలి? అవసరమే అసలు. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జికి పోయి నువ్వు కంగ్రాట్ చెప్పకపోతే హైకోర్టుకి న్యూ ఇయర్ మంచి జరుగుతుంది కదా. కాదు కదా, నువ్వు కలవద్దు కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రోటోకాల్. వెన్ ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ ని కలవంగలేదు, అదే ఉంది వాళ్ళ ధైర్యం, అదే కదా. ఇప్పుడు ఆయన కలిస్తే చంద్రచూడ్ని కలిసిండు, వీళ్ళ కలుస్తున్నారు కదా, అంటే మీరు ఏం చేస్తారు చేసుకోండి అని, అది కాదు కదా. సి దట్ ఇట్ సెల్ఫ్, అది కూడా ఎప్పుడు కలిసిండు సార్ అంటే ఇట్లా మన హియరింగ్స్ అయిపోయినా తెల్లారే కలిసిండు అంటే దానికి మనం మాట్లాడొద్దు ఎక్కువ. తెల్లారే కలిసిండు అంటే దాని మీనింగ్ ఏందబ్బా? వాట్ ఈస్ ద నెసెసిటీ, యూ టెల్ మీ, వాట్ ఈస్ ద నీడ్ టు మీట్ CJI? 100 పనులు ఉంటాయి, ఫండ్స్ కావాల్సి వస్తుంది. ఇక మనం అట్లా అనుకొని సర్ది చెప్పుకోవడమే అంతే. అది మన ప్రజల యొక్క సబ్స్క్రైబర్ల యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాం, కానీ అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అయితే ఇప్పుడు నేనేమంటా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరైతే చదువుతాం అనుకుంటున్నారో, ఏది ఇంకా జాబ్ చేయని వాళ్ళు, నేను వాళ్ళకి ఖరాఖండిగా చెప్తున్నా, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఇట్లనే సుప్రీంకోర్టులో కూడా ఎగిరితే నెక్స్ట్ నోటిఫికేషన్కి చదివినోడు అంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు. అంటే ఎగురుతుంది అనిపిస్తుందా? నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పోతుంది, అందులో కూడా అవకతవకలే చేస్తారు. ఇప్పుడు ఇది గెలిచినా నెక్స్ట్ ఎందుకు చేయరబ్బా అవకతవకలు? అట్లా వీళ్ళకి బలం చేకూరుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి దే నో హౌ టు హ్యాండిల్ ద సిస్టమ్, వెన్ దే నో హౌ టు. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ రిస్క్ ఇట్ భయ్యా. నెక్స్ట్ నోటిఫికేషన్ దే విల్ గో విత్ GO55 ఓన్లీ. అది ఓకే, GO55 పరంగా ఓకే. బట్ పోస్టులు అమ్ముకున్నాడు, ఈ మ్యానిపులేషన్ ఉన్నాయి కదా కథలు, ఇవన్నీ మిగతా కథలు. ఇప్పుడు ఒక్క GO ఒకటే కాదు కదా ఇష్యూ, 100 ఉన్నాయి కదా. నువ్వు ఎట్లా చెప్తావు భయ్యా అమ్ముకురని? మోడరేషన్ నేను చెప్పేది అబ్బా, ప్రజలందరూ చెప్తున్నారు, పబ్లిక్ అందరూ చెప్తున్నారు. NRRI చెప్పినాక నువ్వు ఇంకా నేను చెప్పేది నాకు చెప్పిండు, అమ్ముకుని చెప్పిండు. అమ్ముకున్నా డైరెక్ట్ చెప్పలేదు, కానీ మిగతా దాని మీనింగ్ అదే కదా. బట్ చూడు హౌ అసలు లా ఎట్లాంటిది భయ్యా. ఒక జడ్జికి ఏమో 12 మిస్టేక్లు కనిపించాయి, మరి ఒక జడ్జికి ఏమో 0. అంటే అసలు అన్నిటికీ బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలుగులో సమాజం ఉండదు, పొమ్మన లేక పొగబెట్టు అంటారు. అంటే నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, నిన్ను యువతను నువ్వు మా ఇంటికి రావద్దంటే మా ఆవిడ గట్టిగా వస్తే చాలు, నువ్వు వెళ్ళిపోవచ్చు అంతే. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఇండికేషన్ దట్ అయిపోయా. అంటే అన్నీ చెప్తారు ఏంది అమ్ముకున్నారని. అంటే వీళ్ళు ఇక్కడ జరిగే ప్రక్రియతో కంక్లూజన్, వాట్ ఆర్ యూ డిరైవింగ్ ద కంక్లూజన్ ఇస్ అ పాయింట్, రైట్? అదే నేను దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ భయ్యా. బికాజ్ డిపార్ట్మెంట్లో మేము కూడా కేసెస్ అడ్జుడికేట్ చేస్తాంగా. ఇఫ్స్, బట్స్, కుడ్ హ్యావ్ బీన్స్
అంటే వీటికి స్కోప్ లేదు డెఫినెటివ్గా యూ హ్యావ్ టు అది నేను ఒప్పుకుంటా కానీ బట్ నేను అందుకోసం నిన్నాక మనం ఒక వీడియో చేసిన అది ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెడ్డ మాట ఉందనుకుందాం. ఒక చెడ్డ మాట ఒక చిన్న పిల్లగాడు మాట్లాడితే దాన్ని చిన్న పిల్లగాడు రాబోయి తప్పు పట్టుకో వదిలే అంటారు. ఒక తాగుబోతు మాట్లాడితే అరే ఆడు తాగి మాగుతున్నాడు అంటాం. ఇఫ్ యాజ్ అ ఏజ్ ప్రోగ్రెసెస్ అదే మాట చిన్నపిల్లవాడు మాట్లాడితే ఒక కైండ్ ఆఫ్ వాల్యూ ఇస్తాము, ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళ మాట్లాడితే ఒక కైండ్ ఆఫ్ వాల్యూ, సేమ్ పదం అంటే ద మీనింగ్ విల్ చేంజ్ ఇట్ డిపెండింగ్ అప్. అట్లనే తప్పు అనేది ఒక చిన్న స్కూల్లో జరిగింది అనుకో, ఒక ప్రైవేట్ స్కూల్ తప్పు జరిగితే ఓకే అనుకోవచ్చు, కానీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో తప్పు జరిగితే దాన్ని ఓకే అనొద్దు అంటున్నా. ఇందాక నేను చెప్పినట్టే ఒక ప్రైవేట్ స్కూల్లోనో లేకపోతే ఎక్కడనో చిన్న ఆర్గనైజేషన్లోనో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎన్జిఓలో జరిగిందనుకో, దట్ ఈస్ వీ కెన్ యాక్సెప్ట్ దట్. బట్ ద సేమ్ మిస్టేక్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇట్ కెన్ బి మైనర్ చిన్నదైనా కానీ అనొద్దు అంటున్నా. దట్ ఈస్ మై వాదన. దాన్ని నువ్వు అంటున్నావు వదిలే అంటున్నావు, కానీ అది వదలని కాదు. నేను వదిలే అంటలేను భయ్య. ఇప్పుడు ఉన్న సిస్టంలో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రన్నింగ్. ఎవడైతే అది యాక్సెప్ట్ చేస్తాడో అది రావాలి. అది ఇక లేకుంటే వాడే సఫర్ అవుతుండే కదా భయ్య. అవుతున్నాం మనం అయితలే, మనం దాన్ని వదలలేక వస్తున్నాం. కానీ నేనేం సఫర్ కావట్లేదు. అది యాక్చువల్లీ వెరీ హ్యాపీ యూనో. నిజంగానే అసలు అంటే I was so frustrated that I took up running కదా. ఆ వెంట అవుట్ అసలు ఎక్కడికి అమ్మ అసలు మొన్న హాఫ్ మ్యారథాన్ ఉరికినప్పుడు కూడా అలసట వస్తలేదు, అంత ఫ్రస్ట్రేటెడ్ ఉంది మైండ్. అదేలే కానీ ఇండైరెక్ట్లీ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన పిల్లలందరూ కూడా అదే మొత్తుకుంటారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం మీరే వినట్లేదు, వదిలేయండి అంటే నా సజెషన్ కూడా అందరికి అదే. ఎవడెవడైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఉండో డిసప్పాయింట్మెంట్ని సంథింగ్ పాజిటివ్గా ఛానలైజ్ చేసుకొని అది వేరే యాక్టివిటీ అబ్బా. నువ్వేమంటున్నావు అంటే అది వేరు. హౌ డు యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వన్ థింగ్, బట్ వన్ అనదర్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రెక్టిఫై ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో వన్ థింగ్, రైట్? ఇప్పుడు మేము సాఫ్ట్వేర్లో కోడ్ బగ్ని నువ్వు ఫిక్స్ చేయకుండా యూ కెనాట్ రన్ ద కోడ్. దట్స్ ఫైన్, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఒక రివర్ ఉంది భయ్య, ఇట్ హ్యాజ్ ఏ యునో ఇన్హరెంట్ క్వాలిటీ దట్ ఇక్కడ డట్టి ఉందనుకో, ముందు 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 పోతుంటే అదే క్లీన్ అయ్యకుండా పోతుంది. సో ఇప్పుడు జరిగింది ఒక ప్రొటెస్ట్ రివోల్ట్ జరిగింది, నెక్స్ట్ జరిగినప్పుడు మళ్ళీ జరుగుతుంది. సో ఇక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్, ఐ హోప్ ఇట్ విల్ రీచ్ ఎ స్టేజ్ దట్ ఇట్ క్యాన్ మ్యాచ్ యూపీఎస్సీ అంతే. బట్ మనం ప్రిపరేషన్కి వచ్చినప్పుడు ఏమనుకున్నాం, అరే జరగాల్సిన తప్పులు అన్నీ జరిగినాయి. ఈ 30-40 ఏళ్ళ పెట్టింది 100 కేసులు పడుంటే మళ్ళీ అవి జరగవేమో అని అనుకున్నాము. బట్ నాకైతే నాకు తెలుసు కదా, మన టీజీపీఎస్సీ మీద నాకు 1% కూడా డౌట్ లేకుండా ఎట్లా చదివినామా, మామూలుగా చదవలే అసలు. కానీ ఎప్పుడైతే ఆ ఎస్ఎఫ్ఎస్ ఇన్సిడెంట్, స్కూల్ ఇన్సిడెంట్ వచ్చిందో కథ మొత్తం ఎగిరిపోయింది, నమ్మకం అంతా పోయింది. ఆ స్కూల్లో మధ్యాహ్నం 1 o'clock నుంచి ఎగ్జామ్ పెట్టారు, గుర్తుందా? అది దట్ ఈస్ సెల్ఫ్ ఇదే ఫ్రాడ్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అంతే మొత్తం పోయింది. కానీ నన్ను ఎంతమంది వారించారు తెలుసా, నేను 2021 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మెనీ పీపుల్ టోల్డ్ దట్ ఇవి అమ్ముకుంటారంటే నేను అన్నా మీకు చదవశాత కాక అమ్ముకుంటారు గిమ్ముకుంటారు అని ముచ్చట చెప్తున్నారు, టీజీపీసీ అట్లాంటిది కాదు, మనం చాలా రోజుల తర్వాత వస్తుందని నేను వాళ్ళకి మోటివేట్ చేసి ఇంట్లోకి దిగిన. అమ్ముకుంటారు ఈజ్ ఎ ప్రిటీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ భయ్యా, టు సే వితౌట్ ఎనీ కాంక్రీట్ ప్రూఫ్ దొరకదు ఆబ్వియస్లీ. కానీ వేర్ దీస్ ఆర్ లీడింగ్ టు, యూ టెల్ మీ వై? ఇప్పుడు జరిగిన ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్, లెటస్ సే అమ్ముకుంటారనే పదం నేను బ్యాక్ తీసుకుంటున్నా, లెటస్ సే, బట్ వై దీస్ ప్రొసీజరల్ ల్యాప్సెస్? వాట్ ఎగ్జాక్ట్లీ విల్ హ్యాపెన్ విత్ దీస్ ప్రొసీజరల్ ల్యాప్సెస్? యూ టెల్ మీ వాట్ విల్ బి ద ఎండ్ రిజల్ట్? అనుకుందాం. కానీ వన్ థింగ్ ఐ షుడ్ సే భయ్యా, అది మాత్రం ఘోరం. ఏది ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ మ్యాచ్ చేయకుండా అసలు మెయిన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఇచ్చి నీకు ఆ రోజు మనం గుర్తుంది, ఆ రోజు నా రూమ్ లో చేసినాం, నేను అన్న దిస్ బికమ్స్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అవుతుంది. అదే ఎన్ఆర్ఆర్ కూడా గుర్తుందా? నీకు నవ్వినవు నువ్వు అన్నావు. యాక్చువల్లీ యూ కాంట్ ఐడెంటిఫై హూ ఈజ్ హూ ఎగ్జాక్ట్లీ, బట్ స్టిల్ దే హావ్ నాట్ గివెన్. ఇంతవరకు అంటే ఈ పలానా పర్సన్ ప్రిలిమ్స్ నెంబర్ ఇది, మెయిన్స్ నెంబర్ ఇది. నేను మొన్న నా లాస్ట్ 4-5 వీడియోస్లో ఒకటే చెప్తున్నా, ప్రిలిమ్స్ నెంబర్లు ఇస్తే నేను యూట్యూబ్ ఛానల్ బంద్ చేసి టీజీపీఎస్సీకి పోయి ఏదో మొన్న ప్రిలిమ్స్ జిఆర్ఎల్ ఇచ్చినట్టుంది. ఇయ్యలే
కరెస్పాండింగ్ చెప్తే ఇంటూ నేను మళ్ళీ చెప్తున్నా వీడియోలో ప్రిలిమ్స్ నెంబర్లు ఇస్తే ఈ 562 పీపుల్కి ఇద్దరం పోదాం, నువ్వు నాతో రా, బయట నిలుసు, టీజీపీఎస్సీకి అప్రోల్ లెటర్ చెప్పి నా వీడియోలను డిలీట్ చేసేస్తాను సారీ చెప్పి. ఏమొద్దు, ఇంకేం అడగా, క్వశ్చనే లేదు. ఇంతవరకు ఇస్తలే అబ్బా, ఎంత అడిగినా ఇంతవరకు ఇస్తలే అంటే దాని అర్థమైంది మనం ఏమన్నా వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ అడుగుతలేం. వీఆర్ జస్ట్ ఆస్కింగ్ దేర్ నెంబర్స్. దట్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ నాట్ డిస్ప్లే. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హౌ వాట్ ఈస్ దట్ దేర్ ఇంటెన్షన్ బిహైండ్ దస్. ఇందాక అదే అంటున్నా కదా, ఇప్పుడు నువ్వు చెప్పు, దట్ నాకు ఆన్సర్ చెప్పు, అమ్ముకున్నారనే స్టేట్మెంట్ తీసుకుందాం బ్యాక్. బట్ వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ దీస్ ప్రొసీజరల్ ల్యాప్సెస్, వాట్ ఎవర్ ద డబుల్ హాల్ టికెట్స్, వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? ఫైనల్గా ఎండ్ రిజల్ట్ కూడా ఉండాలి కదా. వాట్ ఆర్ దే ట్రైంగ్ టు అచీవ్? అయినా కూడా ఆన్సర్ చెప్పినాక లెట్స్ గో టు అదే సింగిల్ జడ్జ్ బెంచ్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది అంతే. దిస్ రేజెస్ డౌట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్. అవును, అది వెరీ ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్. ఒక్కటి చెప్తా రోజన్న, ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ విత్ సస్పిషన్. ఒక మొగుడో పెళ్ళామో పోయి మా ఆవిడకి చంపి చచ్చిపోయిందో అన్నాం అనుకో, ఫస్ట్ ఆ స్పౌస్ మీదనే డౌట్ పడతారు. అవునా కదా? ఇప్పుడున్న పరిస్థితులలో అది నిజం కూడా అవుతుంది. మరి ఎందుకు చెప్పు? ఇప్పుడు నువ్వు పోలీసు నువ్వు నన్ను ఎట్లా డౌట్ పడుతున్నావు అని అడుగుదామని. ఫస్ట్ క్వశ్చన్ అంటే డిపార్ట్మెంట్లో ఇంట్రాగేషన్లో చెప్పేది ఏంటంటే, వీళ్ళకి తెలుసు, వీళ్ళకి డిఎస్పీలకు అందరికీ, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎవడైతే కంప్లైంట్ ఇస్తుండో వాడే నేరస్తుడు కాకూడదు అన్న డౌట్ ఏముంది అనేది అట్లా స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్. అప్పుడు నువ్వు అనొచ్చు, అంట నేనే వచ్చిన పిల్ల మీద ఇది అయిందిరా అంటే నువ్వు నన్నే సస్పిషన్ చేస్తావా అని అడుగుతా. దట్ ఇట్ సెల్ఫ్ హౌ అంటే అట్లాంటి క్వశ్చన్ వల్లనే కదా నీకు ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు పోలీసు వాళ్ళకి చెప్తావా నన్ను ఎందుకు క్వశ్చన్ చేసినావు, నువ్వు నేనే కంప్లైంట్ చేసి నన్ను ఎందుకు ఇంట్రాగేషన్ చేస్తున్నావు అని అడుగుతావాను? చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. ఇప్పుడు పోలీసు ఇప్పుడు అంటున్నావు కదా, దట్ కుడ్ హ్యావ్ బీన్, దిస్ కుడ్ హ్యావ్ బీన్ అంటున్నావు కదా, ఇప్పుడు నాకు చెప్పు, పోలీసు అని నువ్వు అడుగు, నన్ను ఎందుకు ఇంట్రాగేట్ చేస్తున్నావు అని అడిగే ఛాన్స్ లేదు. అందుకోసం నిన్న కూడా అందరూ అంటున్నావు నన్ను లాయర్గా అంటున్నాను, నన్ను అందరూ. రాస్తా బ్రదర్ లాయర్గా ఈసారి. నువ్వు కాబోయా, నేను స్పాన్సర్ చేస్తాను. 18th చేస్తావా స్పాన్సర్? 100% చేస్తాను. రాస్తా ఈసారి. ఏ కాలేజ్ వచ్చినా నాకు మొన్న 2023లో నేను రాసిన 600 ర్యాంక్ వచ్చింది. కానీ ఓన్లీ నేను ఉస్మానియా క్యాంపస్ స్టూడెంట్ కదా, నాకు క్యాంపస్ని రావాలని కూర్చున్నా, కానీ 600కి రాదు కదా. ఈసారి ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటా. ఓయూ కాలేజ్ డీను మా బాబాయ్. కానీ మనకు వద్దు, ర్యాంక్ కొట్టే పోవాలి మనం. అదే అంటే ఓయూలో మంచి ర్యాంక్ వస్తేనే వస్తుంది 50 రావాలి. మా అయ్య కూడా లా కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. చెప్పు, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్తలేవు. ఏంటి? సస్పిషన్ అన్నావు కదా, దట్ కుడ్ హ్యావ్ బీన్, దిస్ కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్లు పని చేయమన్నావు కదా. ఇంటరాగేషన్ స్టార్ట్స్ విత్ దిస్, వై నాట్ యూ అన్న నుంచి అడుగుతుంది. అట్లనే దట్ ఈస్ హౌ ఇంటరాగేషన్ గోస్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. ఇప్పుడు చెప్పండి బ్రదర్స్, అవునా కదా? అదే వీళ్ళు ఫైట్ చేస్తారు ఇక. అదే అబ్బా, ఈ టాపిక్ ఎత్తుకొని మనం బీపీ పెరగడం తప్ప ఏం లేదు. అదే అంటే 11 అవుతుంది ఇప్పుడు. చలో ఇంకా అంటే అదే ఏమైతుంది సుప్రీంకోర్టులో, ఏమవుతుందో ఇక ఏం చెప్పాలి, మనం నెగిటివ్ మాట్లాడొద్దులే కానీ ఇక. కానీ చేసి అయితే ఇద్దాం మనం, వీ విల్ డూ వాట్ ఎవర్. సరే ఈసారి ఫండింగ్ వాళ్ళని కూడా అడగాలి. బ్రదర్స్, మీరు కూడా 560 పీపుల్ తెలుసుగా ఎంత ఖర్చు అవుతుందో. వాళ్ళకి తెలియదు, ఒక్కొక్కరు 20,000 40,000 వేసుకోరు ఒక్కొక్కరు అందరూ. నీకెట్లా తెలుసు? మొన్న పోయినప్పుడు ఆ కాళ్ళ కొంచెం వినబడ్డది. ఒకటే కాల 5 నిమిషాలకే కట్ చేసినాం కదా. నువ్వు పక్క నుండి ఇన్ని చూసినట్టే చెప్తావు భయ. తెలుసు వాళ్ళ. చలో రైట్ కానివ్వండి. సో 560 హలీం స్టార్ట్ అయిందా? ఇప్పుడు ఉండదు అనుకుంటా. ఐ మీన్ 2-3 ప్లేసెస్లో చూసిన. నెక్స్ట్ వీక్ షాగోస్లో అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ గచ్చిపోలేదు. అదే ఇప్పుడు 11 o'clock. రేపు వెళ్దాం. డన్. సో ఇంకా చలో మరి. సో 560 పీపుల్కి ఆల్ ద వే చెప్దాం, ఎందుకైనా మంచిది. చదవండి బ్రదర్. అదొకే కానీ సరే, కేసు పక్కన పెట్టాను. కానీ ఇప్పుడు మీరు జెన్యున్గా రాసినామంటారు కదా, వచ్చి యూట్యూబ్లో ఎట్లా చదవాలనే చెప్పొచ్చు కదా. సరే, ఈ కొట్లాట పక్కన పెడదాం. నేను ఏమంటున్నా అంటే, నువ్వు ఎట్లా వాళ్ళని ఎట్లా ఆబ్లిగేషన్ పెడతావు? ఆబ్లిగేషన్ అంటే రిక్వెస్ట్ అంటున్నా. ఇది రిక్వెస్ట్ పెట్టద్దా?
ఇప్పుడు 560 పీపుల్ దే ఆర్ టాలెంటెడ్, జాబ్ కొట్టిరు మెరిట్గా. మరి కొట్టినప్పుడు పాపం అశోక్ నగర్లో పోరగాలు ఆగమాగం అవుతున్నారు, వచ్చి అరే ఇట్లా చదవండిరా మేము ఇట్లా చదివి జాబ్ కొట్టినామని చెప్పొచ్చు కదా. రిక్వెస్ట్ అంటున్నా, అప్లికేషన్ కాదు. మరి కొంచెం టైం ఇవ్వండి సార్ అంటున్నా అంతే. అంటే ఇవ్వచ్చు కదా, అంటే నువ్వు దేశ సేవ కోసమే వచ్చినావు కదా. నువ్వు ఫస్ట్ టైం వాళ్ళని సార్ అన్నావు. లేదా వాళ్ళు ఎప్పుడు నా బ్రదర్సే, వాళ్ళు ఎప్పుడైనా కించపరచం వాళ్ళని. భయ నన్ను కూడా సార్ అని వచ్చారు. పాపం వాళ్ళే నాతోని వేరే వేరే నేమ్స్తో నాతో మాట్లాడతారు ఫోన్లో, కానీ నాకు వాళ్ళు అనుకుంటారు, నాకు చదువు అనుకుంటారు, కానీ పాపం ఐ నో ఆల్ ఆఫ్ దెమ్. కానీ నేను యూట్యూబ్లో ఏమో చెప్తానో బయట కూడా అదే మాట్లాడతాను కాబట్టి నాకు టెన్షన్ లేదు. చాలా మంది మాట్లాడుతున్నారు నాతో 560 పీపుల్. చలో రైట్ బ్రదర్, బాబా మన వాళ్ళకి ఇవ్వండి ఎవరికైనా కోచింగ్. అది రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ ఆయితే బొమ్మ అండ్ యోధన్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. గుడ్ నైట్. నాడు షాగోస్.